అంటే నాకు అవమానం. ముల్లోకాలు ఎవడి చేతిలో ఉన్నాయో వాడు 3 అడుగులు ఇచ్చేంత అవమానం కాదు. కనుక దాత సొంపు పెంపు తలపవలదే. ఇచ్చే దాత ఎలాంటి వాడు చూసి అడగాలని వెంటనే సమాధానం చెప్తున్నాడు. నీ దగ్గర ఏముందో చూసి అడగకూడదు, నాకు ఏది కావాలో అది మాత్రమే అడగాలన్నాడు. ఇది ఎంత గొప్ప మాట అండి. ఇక్కడ సృష్టిలో మనకేది అవసరమో అది అడగాలి. మనకేది అవసరం అంటే ప్రతివాడు కోట్లు కూడా అవసరం అంటాడు. మనకేది అవసరమో ఎవరు నియంత్రిస్తారు? ఇది ఆలోచించండి. నా అదృష్టం ఏంటంటే మంచి ఆలోచన పరులైన శ్రోతలు ఉన్నారు. గుంటూరు విద్వద్భూమి, నా 12 ఏళ్ల అనుభవం గ్రహించగలరు. అందుకే నేను ఎక్కువ వివరించక్కర్లేదు. అంతరార్థాలు ఒక్కొక్క 2 మాటల్లో చెప్పినా పట్టుకుని ఆనందించి ఆశీర్వదించే పెద్దలు ఉన్నారు. ఇంక చెప్పడానికి ఉన్నది ఇక్కడ ఎంత చక్కటి మాట అంటున్నాడంటే గమనించవలసినది, నీ దగ్గర ఏముందో చూసి కాదు, నాకేం కావాలో అది. అలాగని మనకేదో కోట్లుండి చూసుకుని అది లేని వారి దగ్గరికి వెళ్ళి నాకేం కావాలో అదే అడుగుతున్నాను అనకూడదు. తెలుసుకోండి, ఇక్కడ మనకి ఇవ్వవలసిన దానికంటే అధికమున్న వారి దగ్గరికి వెళ్ళి మనకి కావలసింది మాత్రమే అడగాలి. ఇది అయితే మనకేది కావాలి, మన అవసరం ఏమిటి ఎవరు నిర్ణయిస్తారు? మనమే నిర్ణయిస్తాం కాదు. అవసరాన్ని నియంత్రించడానికి ఒక కొలబద్ద కావాలండి. అవసరం ఏముంది, ఎవరికి అవకాశమే దొరకాలి, కానీ అన్నీ అడుగుతాం. అవునా లేదా? నీకు నేను ఇవ్వడానికి సిద్ధం, ఏం కావాలని అడిగితే ఊరుకుంటామండి? ఏదని అడుగుతాం. అవసరాన్ని నిర్ధారించేది ఏది చెప్పండి? ధర్మము. ఇది తెలుసుకోండి. ఇక్కడ ధర్మము నిర్ధారిస్తుంది. ధర్మమే నువ్వేమిటి, నీ స్థితి ఏమిటి, దానికి తగ్గ సంపద ఉండాలి. కనుక ధర్మానికి తగిన సంపద ఉండాలి. నేను ఎవరిని? బ్రహ్మచారిని. బ్రహ్మచారి అంటే ఏమిటి? శాస్త్రాధ్యయనం చేసి జీవించవలసిన వాడు బ్రహ్మచారి. అలా శాస్త్రాధ్యయనం చేసేవాడికి నువ్వు ఏనుగులు ఇస్తా, గుర్రాలు ఇస్తా, యువతలిస్తా అనడం తప్పు, నేను పుచ్చుకోవడం మరీ తప్పు. నువ్వు గుర్రాలు ఏనుగులు ఇస్తే వాడు పోషించుకుంటూ కూర్చుంటానా, శాస్త్రాధ్యయనం చేస్తానా? ఏమిటి? పైగా బ్రహ్మచారిని పట్టుకుని యువతలు ఇస్తావా? ఎవరు బాగుందో చెప్పు. అయితే ఇన్ని మాటలు అనలేడు, అనాల్సిన మాట అన్నాడు. నేను బ్రహ్మచారిని. అలాంటి బ్రహ్మచారిని నేను అధ్యయనము అనుష్ఠానము చేసుకోవడానికి కావలసిన ఒక స్థిరమైన చోటు 3 అడుగులు చాలు, అంతే. ఇంకేమున్నది ఇక్కడ చెప్తున్నాడు. 3 అడుగులు ఇస్తే తృప్తిపడిపోతావా? నీకెందుకు? అది కావలసింది లభిస్తే తృప్తిపడేవాడే నిజమైన తపస్వి, నిజమైన వేదవేత్త, నిజమైన బ్రాహ్మణుడు. ఇది తెలుసుకోండి. ఇక్కడ అద్భుతమైన మాట చెప్తున్నాడు. అన్నిటికంటే గొప్ప సంపద సంతృప్తి. సంతృప్తి అనే లక్షణం లేకపోతే నువ్వు ప్రపంచమంతా ఇచ్చినా సంతృప్తి రాదయ్యా. ఏం చెప్పమంటావు? అన్నమయ్య చెప్తున్నాడు, చాలునంటే ఇంచుకంతే చాలును జన్మమునకు, చాలకుంటే లోకమెల్ల చాలదు. ఎంత గొప్పగా చెప్పాడు ఇక్కడ. అద్భుతమైన మాట ఇది. మనందరికీ స్వామి చేస్తున్నటువంటి బోధ. నువ్వేమన్నావు? వరచేలంబుల మాడలో నేను ఆర్డర్ ఇస్తున్నాను, చూసుకో. గొడుగు జన్నిదము కమండులవో నాకు ముంజయో దండమో బడుగేనెక్కడ భూములెక్కడ కరుల్ వామాక్షుల అస్సంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షామితంబైన 3 అడుగుల మేరయ త్రోవకిచ్చుటయే బ్రహ్మాండంబు నా పాలికి. చివరికి చెప్పాడు 3 అడుగులు ఇస్తే అదే బ్రహ్మాండం అంటే 3 అడుగులు ఈజ్ ఈక్వల్ టు 3 లోకాలు అని చెప్పాడు. అప్పుడే సూచన ఇచ్చేస్తున్నాడు మహానుభావుడు. బ్రహ్మచారికి ఏం కావాలయ్యా? నువ్వు చెప్పిన లిస్టు కాదు. గొడుగో జన్నిదమో కమండలువో నాకు ముంజియో దండమో, ఇవేగా. అంతేకాదు, సంతుష్టుడి 3 జగముల పూజ్యుండు, సంతోషికెప్పుడు జరుగు సుఖము, సంతోషి కాకుండా సంసార హేతువు. అద్భుతమైన చెప్పాడు. సంతృప్తి లేకపోవడం వల్లే సంసార పాసాలు తగులుకుని జన్మల్లో పడిపోతున్నాం. లేకపోతే ఒక్కసారి ఆలోచిస్తే సంతృప్తిగా బతకడానికి కావలసిన భగవంతుడు ఇస్తుంటాడు. అయినా ఆశ ఇంకా ఇంకా తీసుకుపోతుంది. ఏం చేస్తాం? ఆశ పెరుగుతున్న కొద్దీ అనుష్ఠానం అధ్యయనం కూడా దెబ్బతింటాయండి. తపస్సు క్షీణిస్తుంది. తెలుసుకో. ఎదుర్చాలాభతుష్టస్య తేజో విప్రస్య వర్ధతే తత్ ప్రశామ్యత్య సంతోషాద్ అంభసేవాసు సుక్షిణి తత్ ప్రశామ్యతి అసంతోషాత్. గొప్ప మాట చెప్పాడు. సంతృప్తి లేని వాడికి తేజస్సు తగ్గిపోతుంది. ఇది ఎలాంటిదంటే జ్వలిస్తున్న అగ్ని మీద నీరు జల్లితే ఆ తేజస్సు ఆరిపోయినట్లుగా అధ్యయనం వల్ల, అనుష్ఠానం వల్ల, తపస్సు వల్ల తేజస్సు సాధించిన విప్రుడికి అసంతృప్తి వల్ల తేజస్సు అంతా పోతుంది సుమ. అందుకే తస్మాత్ 3 పదాన్యేవ వృణేత్వద్వరదర్శభాత్ ఏతావతైవ సిద్ధోహం. నీ నుంచి నేను 3 అడుగులు మాత్రమే అడుగుతున్నాను. విత్తం యావత్ ప్రయోజనం. అద్భుతమైన మాట చెప్పాడు ఇక్కడ. యావత్ ప్రయోజనం, ప్రయోజనానికి తగినంత విత్తము చాలు నాకు అన్నాడు ఇక్కడ. ఇలా ఎప్పుడైతే మాట్లాడుతున్నారో పోల్చుకున్నాడు ఎవరు? మహర్షి. మహర్షి తప్ప ఎవరు పోల్చుకోగలరండి పరమాత్మని? ఋషి దర్శనాత్. ఆయన దర్శించాడు, వచ్చాడు వెంటనే
ధనుజేంద్ర ఈతండు ధరణీసురుడు కాడు, దేవకార్యంబు సాధించు కొరకు హరి విష్ణుడు అవ్యయుడు. ఎంతైనా ఋషికి భక్తుడేనండి. అందుకే ఆ విష్ణు వచ్చినప్పుడు ఒళ్ళు పులకించిపోయి మాట్లాడుతున్నాడు. అతిథి గర్భమున కశ్యపు సూర్యుడై కలిగే అడుగుతున్నాడు. 3 అడుగులు అనుకోక ముల్లోకల్లాగిస్తాడు, జాగ్రత్త. అంతేకాదు ఆయన తలచకుండా ఆయన లెక్కల మెజర్మెంట్స్ నీకు తెలియవు. 3 అడుగులు ఆయన మెజర్మెంట్లో అడుగుతున్నాడు. నువ్వు నీ మెజర్మెంట్లో నువ్వు అనుకుంటున్నావు. ఆయన కొలత వేరు, నీ కొలత వేరు. అప్రమేయుడి ప్రమాణం వేరు, నీ ప్రమాణం వేరు. నీ కొలత నీది. నువ్వు మొత్తం ఉన్నదంతా 2 అడుగులకు పోతాయి. 3వ అడుగుకి ఏం చేస్తావన్నాడు. దీన్ని బట్టి బలిని వామనుడు వంచలేదు. తెలుసుకోండి. ఇక్కడ విషయం అంతా తెలిసినప్పుడు వంచనేముంది? దానం చెయ్యకముందే ఇన్ఫర్మేషన్ అంతా తెలిసిపోయింది. నీకేమన్నది ఇక్కడ? ఈ తెలియక వంచాడని దానికి నానా పరికమాలవన్నీ చేస్తుంటారు నాస్తికులు. వాళ్ళ జోలికి వెళ్ళకండి. ఇక్కడున్న అంశాన్ని పరిశీలిద్దాం. చెప్పాడు ఉన్నమాట. చెప్పిన వెంటనే ఒక్కసారి ఆశ్చర్యపోయాడు. వచ్చినవాడు స్వామి అడిగితే నేను ఇవ్వకుండా ఉంటానా? అసలు ఎవరడిగినా ఇచ్చినవాడు వెనక్కి తీసుకుంటానా? సత్యం పలుకుతానని. నాయనా నువ్వు చెప్పింది నిజమే, అసత్యం పలుకుని చెప్తానా? నేను ఆచార్యుణ్ణే. ఋగ్వేదం ఏం చెప్తోందంటే సత్యం పుష్పఫలం విద్యాత్ ఆత్మవృక్షస్య గీయతే వృక్షే అజీవతి తన్నస్యాదనృతం మూలమాత్మనః. ఎంత అద్భుతమైన శ్లోకం అండి. ఇక్కడ సత్యము అనేది జీవితం అనే వృక్షానికి ఫలము పుష్పము అని ఋగ్వేదంలో చెప్పబడింది. ఎంత అందమైన అర్థం చేశారా? ఎందుకంటే చెట్టుకు సార్థకత పుష్పము ఫలమే. అది లేనప్పుడు పనికిమాలిన చెట్టే అంటారు. చెట్టుకు పుష్పము ఫలము ఎలాంటిదో జీవితానికి సత్యం అలాంటిది అని ఋగ్వేదం చెప్పింది. అంటే సత్యం లేని వాడి జీవితం అంత పనికిమాలినది. కానీ పుష్పము ఫలం ఉండాలంటే ముందు చెట్టు ఉండాలిగా. చెట్టుకే దెబ్బ తగులుతోంది అని పువ్వు కోసం చెట్టును కొట్టుకుంటారా ఎవడైనా? సత్యం కాపాడబడాలి. ఎప్పుడు నువ్వుంటే నీకే దెబ్బ కలిగితే సత్యం ఎక్కడ? అది నిన్ను నువ్వు కాపాడుకోవాలి. ఎంత చక్కగా చెప్పాడు శుక్రాచార్య వారు. చూడండి, కాపాడుకో. మరి మాట తప్పిన దోషం వస్తుందేమో అని ఆలోచన వద్దు. ఎందుకంటే నిన్ను కాపాడుకోవడం కోసం, నీ సంపద కాపాడు కోసం అబద్ధమాడిన అసత్యము కాదు. ఇది ధర్మశాస్త్రమయ్యా నేను చెప్తున్నది. కనుకనే స్త్రీషు నర్మ వివాహేచ వృత్యర్థే ప్రాణ సంకటే గోబ్రాహ్మణార్థే హింసాయాం నానృతం స్యాత్ జుగుప్సితం. ఇదే పోతన గారు చెప్పారు. వారిజాక్షలందు వైవాహికలందు ప్రాణ విత్తమాన భంగమందు చకిత గోకులాగ్ర జన్మరక్షణమందు బొంకవచ్చు అఘము పొందది. ధర్మశాస్త్రం చెప్పాడండి ఆయన. ధర్మశాస్త్రం ఆయన చెప్పాడు. అంతేగాని వెంటనే శుక్రాచార్యులు తప్పుగా అనుకోవద్దు. ఆయన మహాత్ముడు, మహర్షి. తాను రాజపురోహితుడిగా ఉన్నప్పుడు తన ధర్మం తాను పాటించాడు. దీని ఫలితం ఇదని చెప్పాడు. అంటే శాపం అనరు దీన్ని. ఇలా చేస్తే ఇలా అవుతుందని చెప్పాడు మహానుభావుడు. అంతే. వెంటనే ఆనందపరసుని అంటున్నాడు ఇక్కడ మాట. అర్థికి ఇస్తానని చెప్పి పొమ్మని నేను అనలేను, సత్యమే పలుకుతాను. పైగా ఇచ్చినవాడే చరిత్రలో మిగిలిపోతాడు కానీ దాచుకున్నవాడు మిగలడయ్యా అన్నాడు. నిజానికి ప్రపంచానికి ఎంత గొప్ప పాఠం నేర్పాడండి. ఎప్పుడైనా 10 మందికి పంచినవాడి చరిత్రే మిగిలిపోయింది తప్ప దాచిపెట్టుకున్నవాడు వాడు మిగలడు, వాడి చరిత్ర మిగలడు. ఒక్కసారి చరిత్ర తిరగాయి. ఎందరు రాజులు లేరు, ఎవరిని తలంచుకుంటున్నారు? తమని తాము కూడా త్యాగం చేసుకున్న వాళ్ళనే తలంచుకుంటున్నారే గాని దాచిపెట్టుకున్న వాళ్ళని, వాళ్ళ కోటల్ని ఎవడు తలంచుకోవట్లేదు. యైరయం బుభుజే బ్రహ్మన్ దైత్యేంద్రైరనివర్తిభిః తేషాం కాలోగ్రసీల్లోకా నయశోధిగతం భువి. ఈ మాటను అందుకున్నారు పోతన గారు. కారే రాజులు రాజ్యముల్ గలగవే గర్వోన్నతిన్ బొందరే వారేరి సిరి మూటగట్టుకొని పోవం జాలరే భూమిపై పేరేనింగలదే శిబి ప్రముఖులన్ ప్రీతిన్ యశక్కాములయ్యీరే కోర్కులు వారలున్ మరచరే ఇక్కాలమున్ భార్గవ. ఒక శిబి, ఒక దధీచి. మూలంలో అయితే దధీచి పేరు కూడా చెప్పారు. మీరు తమని తాము త్యాగం చేసుకున్న మహాత్ములు, వాళ్ళని ఎప్పటికీ తలంచుకుని నమస్కారం చేస్తున్నాం. కనుకనే తమని తాము త్యాగం చేసుకున్న వాళ్ళని తలంచుకుంటున్నాం, అంతేగాని దాచిపెట్టుకున్న వాళ్ళని తలంచుకోలేం. పైగా ఈ అవకాశం నాకు ఎప్పుడు దొరుకుతుంది? ఇంకా ఇలాంటి అవకాశం ఎవరికి దొరుకుతుంది? ఇలాంటి ప్రతిగ్రహీత ఎవరికి దొరుకుతారు? ఇక్కడ ఒక్కసారి చూడు. అప్పటికి కొంచెం దూరం వచ్చి మాట్లాడుతున్నారు. ఇది దూరంగా నిలబడి ఉన్నాడు. ఈయన ఏమి ఎరగనట్ట పిల్లాడు. వాడిని చూడగానే కన్నీళ్ళు వచ్చాయి. అసలు ఎంత పొట్టివాడై వచ్చాడు ఈయన. అసలు ఇంత పొట్టివాడైనా కాదు, ఎంత పొడగరి. కళ్ళెత్తి చూసినా చాలా అంత పొడగరి. ముల్లోకాలు తన దేహము అయిన పొడగరి నా కోసం పొట్టివాడు వచ్చాడు. ఇక్కడ ఇంతకంటే ఇంకేం కావాలి? ఇక్కడ ఒదిగి వచ్చాడు స్వామి.
అలాంటి వాడిని ఎలా తోసిపుచ్చగలని చెప్పు. ఉడుగని క్రతువుల వ్రతముల పొడగనగననట్టి పొడవు, యజ్ఞాలు వ్రతాలు యాగాలు యోగాలు చేసినా కనబడినటువంటి పొడగరి అప్రమేయుడు, కొలత కందని వాడు నాకు కూడా అందుబాటులోకి దిగొచ్చాడంటే పొడవు పొడవున కురిచెయ్యి అడిగెడినట ననుబోటికి ఎడరాదే మహానుభావ ఇష్టార్థంబుల్. పైగా ఎమ్మని చాచిన చెయ్యేమిటి? అది అందరికి ఇచ్చే చెయ్యి కానీ పుచ్చుకునే చెయ్యి కాదు. చరిత్రలో నిలిచిపోతానయ్యా నేను. ఇచ్చే చెయ్యి నా నుంచి పుచ్చుకుంది అంటే ఇంకేం ఉన్నది? అందరికీ ఇవ్వాలంటే ఆ చెయ్యికి ఐశ్వర్యం అందుబాటులో ఉండాలి. ఆయనకి ఐశ్వర్యం అందుబాటులో ఉన్నట్టు ఎవరికీ లేదు. ఐశ్వర్యానికి అధీనం. ఐశ్వర్యాది దేవత లక్ష్మి ఆయనకి ఎంత అధీనం అంటే ఆదిన్ శ్రీ సతి కొప్పుపై నురముపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోల తటిపై పాలిండ్లపై నూత్త మర్యాదంచెందు కరంబు క్రిందగుట మీదైన కరంబుంట మెల్గాదే రాజ్యము గీజ్యము సతతమే కాయంబు నాపాయమే. ఎంత విశేషమైన పద్యాన్ని ఇచ్చారండి మహానుభావుడు ఇక్కడ. మహాలక్ష్మి యొక్క శరీరాన్ని నిలువెల్లా తడమగలిగే స్వతంత్రం స్వాధీనం కలిగిన వాడు ఇక్కడ. లక్ష్మి ఆయనకి స్వాధీనం అని చెప్పడానికి ఇంత అందమైన భావాన్ని ఇచ్చాడు. అలాంటి చెయ్యి అది క్రిందై పైన నా చెయ్యి ఉందంటే అంతకంటే గొప్పది ఇంకేముంది చూడు. ఒకవేళ నువ్వు చెప్పినట్లుగా నేను ఇప్పుడు సరే నీకు ఇవ్వనని పంపించేసాను అనుకో, ఏమిటి లాభం? అన్ని సైడ్ల నుంచి ఆలోచించాలిగా. నా రాజ్యం నాకు మిగులుతుంది కదా, నా శరీరం నాకు మిగులుతుంది. కానీ శరీరం మిగులుతుందా? అద్భుతమైన ప్రశ్న వేశాడు. ఇప్పుడు మిగులుతుంది, తర్వాత ఎప్పుడుకొప్పుడు పోతుంది. మళ్ళీ అవకాశం వస్తుందా? మరి రాదు. ఇక్కడ పరమాత్మకి దానం చేసే అవకాశం రాదు. ఆయనకి తిరిగి పంపించేస్తే మిగిలిన దేహం ఎలాగూ పోతుంది. కానీ ఎలాగూ నశించే దేహంతో శాశ్వతమైనటువంటి సౌభాగ్యాన్ని పొందగలుగుతున్నానే, ఎవరికీ దక్కని భాగ్యం లభిస్తుంది. ఒక్క మాట నువ్వు అన్నావు మొత్తం నాశనమైపోతావని. పోతే పోని నిరయంబైన నిబద్ధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజము రానిమ్ము కానిమ్ము పో హరుడైన హరి అయిన నీరజ భవుండభ్యాగతుండైన తిరుగన్నేరదు నాదు జిహ్వ వినుమాధివర్యేటికి. అంతే. పైగా చూడ పిల్లాడు అలా నిలబడున్నాడు దూరంగా. కళ్ళప్పుడే నీళ్ళు వచ్చేస్తున్నాయి బలి చక్రవర్తికి. ఇంతవరకు ఆయన ఆడిన మాటలు ఏవో అనుకున్నాను, ఇప్పుడు అర్థమవుతోంది. సత్యమే చెప్పాడు. ఎన్నడున్ పరు వేడబోడట ఏకలంబట కన్నవారు అన్నదమ్ములైన లేరట అన్ని విద్యల మూలగోష్ఠి నెరింగిన ప్రౌఢ గుజ్జట. ఎలా చెప్పాడయ్యా? ఎవ్వరూ లేరుట. ఇంతవరకు ఎవరిని అడగలేదుట. కన్నవారు అన్నదమ్ములు ఎవ్వరూ లేరుట. అన్ని విద్యల మూలగోష్ఠిని తెలిసిన వాట. ఇప్పుడు నాకు తెలిసింది ఆయన ఎవరో. మొత్తానికి అంత మహానుభావుడు. చేతులొగ్గి వచింప ఈ చిన్ని పాపని తోసిపుచ్చగా చిత్తమొల్లదు సత్తమా. ఈ చిన్ని పాపని తోసిపుచ్చగా చిత్తమొల్లదు సత్తమా. ఇతను కాదని లేకపోతున్నానయ్యా, ఇచ్చి తీరుతాను. బ్రతుకోవచ్చుగాక బహుబంధనములైన వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట తిరుగలేరు మానధనులు. నీ ఇష్టం పో అని వెళ్ళిపోయాడు మహానుభావుడు. అంతే. ఇంకా వెంటనే సైగ చేశాడు భార్యని. వెంటనే కలశం పట్టుకొచ్చింది. అంతేగాని ఏంటి గురువు చెప్పిన వినవా, ఇలా రా మాట్లాడదాం అని అనలేదండి ఆ తల్లి. ఇప్పుడు ఏమండి మీ ఇంటికి భోజనానికి వస్తానంటే మా ఆవిడని అడిగి చెప్తానండి పరిస్థితులు వచ్చాయి ఇక్కడ. అయ్యా దానం చేస్తాను అంటే సంప్రదింపులా. ధర్మపత్ని అంటే ఇదండి ఇక్కడ. కేవలం కన్న భర్త సన్న ఎదిగి సైగ చూసి వచ్చింది ఆ తల్లి. కలశం పట్టుకుని వెంటనే ఆయనకంటే ఆత్రంగా ఉంది ఆవిడికి. ఎప్పుడైతే ఆవిడ కలశం పట్టుకొచ్చిందో, స్వామి పాదాలు పెట్టవయ్యా, రాగానే తెలియక కడిగాను, ఇప్పుడు తెలిసి కడుగుతున్నా అనుకుంటున్నాడు మనస్సులో. ఏ పాదం కడగబోతున్నాను ఉత్సాహం వచ్చేస్తుంది మహానుభావుడికి. ఎదురుగా బంగారు పల్లెరం పెట్టాడు. పాదం తేవయ్యా అని ఆ కుడి పాదం పెట్టుకున్నాడు. ఆ పాదం పెడుతున్నాడు స్వామి. పాదం చాచాడు. ఏ పాదం పెడుతున్నావయ్యా? అక్కడ బలిదైత్యేంద్ర కరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికై జలతాతాక్షుడు సాచే. ఆ చాచిన పాదం ఎలాంటిది అంటే యోగి మనస సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికా షాదమున్ నలినామోదము రత్ననూపురిత నానా వేదమున్ పాదమున్ జలదాతాక్షుడు సాచే. తన నూపురాల్లో తన నూపురాల్లో వేదాలు మోగుతూ ఉంటాయి. అంతేకాదు లక్ష్మీదేవి నమస్కరించినప్పుడు
ఆమె పాపిట సింధూరం ఎవరి పాదాలు కట్టుకుంటుందో ఆ పాదం ఇప్పుడు చాచబడింది. సురలోక సముద్ధరణము నిరత స్త్రీ కరుణము అఖిల నిగమాంతాలంకరణము భవ సంహరణము హరిచరణము. ఆ పాదం పెట్టిన వెంటనే ఆ వింధ్యావళి అనే భార్య ఆమె నీళ్లు పోస్తూ ఉంటే కడిగి జల్లుకున్నాడు. ఇక్కడ విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాదధరణీం దాస్యామి. అంత చక్కగా ధారపోసాడు చూడండి, కుడి చేతిలో ధారపోసాడు. సాధారణంగా దానం ఇచ్చేటప్పుడు విష్ణుస్వరూపుడైన విప్రునికి అని ఇస్తారు. అంటే వేదవేత్త అయిన యోగ్యుడైన విప్రుని యందు విష్ణువుని భావించాలి. సరిగ్గా ఇప్పుడు విష్ణుస్వరూపుడైన విప్రుడా విప్రస్వరూపుడైన విష్ణువా? ఆ భాగ్యం ఈయనకే దక్కిందయ్యా. ఆ విధంగా ధారపోసాడు. ధారపోయడంతోనే మాట చాలు ఇచ్చినట్టే. స్వామి ఒక్కసారిగా పెరిగాడు. నేను ఒక్కసారిగా పెరిగాడంటే కొందరు ఒప్పుకోరు. మధ్యలో శుక్రాచార్యులు దూరాలు కదండి, అడ్డుకోవాలని పొడవాలి. ఈ దూరడాలు పొడవడాలు అంటే పిచ్చి కథలు భాగవతంలో లేవు, తెలుసుకోండి. ఇక్కడ అది ఎక్కడ లేవని మాత్రం తెలుసుకుంటే చాలు, అంతకుమించి చర్చక్కర్లేదు. శుక్రాచార్యులు మహాత్ముడు చెప్పడం వరకు చెప్పాడు తాను తన బాధ్యతగా. ఒక్కసారిగా స్వామి పెరిగాడు. తద్వామనం రూపమవర్ధతాద్భుతం హరేనరంతస్య గుణత్రయాత్మకం భూఖం దిశో ద్యౌ వివరా పయోదయ స్థిర్యం హృదేవ ఋషయో యదాసత. ఒక్కసారిగా రూపం అవర్ధతాత్ అద్భుతం, అద్భుతంగా స్వామి స్వరూపం పెరిగిపోయింది. భూనభౌంతరాలు వ్యాపించిపోయింది. ఇక్కడంతా విశ్వరూప వర్ణన చేస్తున్నారు. విశ్వమంతా స్వామిలో దర్శనమైంది బలిచక్రవర్తికి. చూసారా, అర్పిస్తే గాని దర్శనం జరగలేదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ అంతకు మించి ఇంకేం చెప్పక్కర్లేదు. అర్పిస్తే గాని దర్శనం లభించలేదు. స్వామి కొత్తగా విశ్వరూపుడా? ఎప్పుడూ విశ్వరూపుడే. అది తెలియాలంటే నీదనే భావం అర్పించు, అప్పుడు కానీ దర్శనం కాదు. అది దీనిలో ఉన్న భావం. ఎలా పెరిగాడు? ఇంతింతై వటుడింతయై మరియు తానింతై నభో వీధిపై నంతై తోయద మండల భ్రమున కల్లంతై ప్రభారాశిపై నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై నంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి అయి. రమ్యమైన భావం పోతన గారు ఆవిష్కరిస్తున్నారు. క్రమంగా పెరగడాన్ని తెలుసుకోవాలంటే నువ్వు ఊహతో అందుకుంటే నేను ఒక ఊహ ఇస్తా అంటున్నారు పోతన గారు. సూర్యమండలం ఎలా కనబడుతోందయ్యా అని ఎదుగుతున్నప్పుడు అంటే మొట్టమొదటి ఎదుగుతూ ఉండగా ఆయనకు గొడుగులో ఉన్నది సూర్యమండలం. క్రమంగా శిరోరత్నంలా భాషిస్తున్నది. తర్వాత చెవులకు చేసిన అలంకారంలా ఉన్నది. కంఠాభరణంగా మారిపోయింది. భుజానికి పెట్టినటువంటి కేయూరంగా కనబడుతున్నది. క్రమంగా మణికట్టు దగ్గర పెట్టిన కంకణంలా మారిపోయింది. పీతాంబరుడు గనక ఆ బంగారు కాంతులతో కట్టిన పీతాంబరంలా కనబడుతున్నది. తర్వాత పాదాల దగ్గర నూపురముగా భాషిస్తోంది. తర్వాత పాదానికి పీఠమైపోయిందయ్యా రవిబింబము. అంటే తల నుంచి పాదానికి రవి దిగలేదు, ఈయన ఎదిగాడు. అది తెలియడం ఇక్కడ. ఆ విధంగా సూర్యమండలం ఆ విధంగా భాషించిందంటే స్వామి ఎలా ఎదిగాడు? తన భవ్య రూపాన్ని చూపిస్తూ ఒక పాదంబున భూమి కప్పి దివి వేరంట నిరోధించి, ఒక పాదంతో క్రింది లోకాలన్నీ కొలిచాడు, ఒక పాదంతో పై లోకాలన్నీ కొలిచాడు. అంతే కదా ఉన్నది, క్రింద పైన అయిపోయింది. 3 పాదాల్లో 2 అయిపోయాయి, ఇంక 3వ దానికి అడుగు ఎక్కడా? ఇది పరిస్థితి. ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. ఒక్కొక్క లోకాన్ని దాటుతూ ఉంటే ఆ లోకవాసులు స్తుతిస్తున్నారు. చతుర్దశ భువనానికి పైన ఉన్న బ్రహ్మలోకానికి చేరుకుంది ఆ పాదము. వెంటనే మురిసిపోయి ఆ పాదాన్ని చూడగానే కమండలు జలంతో ఆ పాదాన్ని కడుగుతున్నాడు బ్రహ్మగారు. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మమే తానని పాదము, తలకక గగనము తన్నిన పాదము. తర్వాతి పాదం తర్వాత తెలుసుకుందాం. ధాతు కమండలు జలం తదురుక్రమస్య పాదావనే జన పవిత్రతయా నరేంద్ర స్వర్ధున్య భున్నభసిసా పతనీని మాష్టి లోకత్రయం భగవతో విశదేవ కీర్తి. ఆ స్వామి పాదములపై బ్రహ్మదేవుడు పోసిన కమండలు జలం ఆ పాదంలో స్థిరంగా నిలబడిపోయింది. తర్వాత అది కాలాంతరంలో భూమికి త్రిభతగా గంగానది అయి వెలసిల్లింది. విష్ణు పాదోద్భవాయై గంగాయై నమో నమః. ఆ తర్వాత చూస్తున్నాడు. ఏమిటన్నో ఏమైంది? ఇప్పుడు 2 అడుగులు ఇస్తాను, ఇప్పుడేమిటి? ఇది చూసి వెంటనే రాక్షసులందరూ కూడాను ఇతడు వంచడానికి వచ్చాడు, ఇతడు పరిపరిణామం పదండి అని దూకారు ఒక్కసారి విష్ణుమూర్తితో యుద్ధం చేయడానికి.
అప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు కానీ విష్ణు పార్షదగణములన్నీ వచ్చాయి. నంద సునంద ఇత్యాదులు అందరూ పార్షదగణములు వచ్చాయి. వారికి వీరికి యుద్ధం జరిగింది. విష్ణు పార్షదగణములు చేసినటువంటి యుద్ధంలో అసురులు దెబ్బతింటున్నారు. మిగిలిన అసురుల్ని బలిచక్రవర్తి పక్కకు తోసి ఇది యుద్ధం చేయవలసిన సమయం కాదు, ఎందుకంటే ఎవరి అనుగ్రహం వల్ల జయాపజయాలు లభిస్తుంటాయో ఆయన ఎదురుగా నిలబడ్డాడు. పైగా ఇది మన కాలం కాదు, ఇది మనకు అనుకూలము కాదు, మనం కాలానికి దైవానికి తల వంచవలసినదే అని వాళ్ళందరినీ పక్కకు తిప్పి ఎదురుగా నిలబడ్డాడు. వెంటనే సైగ చేశాడు విష్ణువు గరుత్మంతునికి, ఇతను కట్టేయి అన్నాడు. ఎందుకంటే మాట తప్పాడు, బంధించు, ఇతను నాకు బానిస. ఇప్పుడు 3 అడుగులు ఇస్తానన్నాడు, వాడికి ఉన్నదంతా 2 అడుగులకే అయిపోయింది చూడు అన్నాడు. చూడండి ఇక్కడ తాను అనుకున్నదంతా అయిందంతా. మనం ఏదో ఇవ్వగలమంటే ఆయనకి అది అంతా చెప్పు, అది చెప్తున్నాడు ఇక్కడ. ఇంకా బాకీ పడిపోతావు, ఇస్తాననుకో. మిగిలింది ఇవ్వలేకపోతున్నాడు, బంధించు వీణ్ణి అన్నాడు. వచ్చి గరుత్మంతుడు బంధించాడు. ఆహాకారాలు చేస్తున్నారు దేవతలు. అసలు ఆయన దానం చేస్తున్నప్పుడు బలిచక్రవర్తిపై కుసుమవృష్టి కురిపించిందండి, విష్ణువు మీద కాదు. ఏ దేవతలు బలిచక్రవర్తికి శత్రువులో ఆ దేవతలు బలిచక్రవర్తి మీద వర్షం కురిపిస్తున్నారు. చూడండి ఇక్కడ. అంటే ఉత్కృష్టమైన ధర్మాన్ని చూస్తే దేవతలు ఎంత ఆనందించి అభినందిస్తారో దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఎందుకంటే తన సర్వస్వము కోల్పోతాను అని తెలిసి కూడా దానం చేశాడంటే అంతకంటే త్యాగి ఎక్కడైనా దొరుకుతాడా చూడండి ఇక్కడ. అందుకే బలిచక్రవర్తి లాంటి వ్యక్తి ఎక్కడైనా దొరుకుతాడా మనకి? అంత త్యాగం. దానితో దేవతలు కుసృష్టి కురిపించారు. శత్రువు చేస్తూ కూడా శభాష్ అనిపించుకున్న బలిచక్రవర్తి వ్యక్తిత్వానికి నమస్కారం చేసుకుంది. ఇంకేం కావాలి ఇక్కడ? అప్పుడు ఏమిటంటావు 3వ అడుగు సంగతి? కట్టబడ్డ బలిచక్రవర్తి అంటున్నాడు నిర్భయంగా నిస్సంకోచంగా. గురువుగారు అన్నప్పుడే మనసులో ప్రిపేర్ అయిపోయింది దానికి. గురువుగారే చెప్పారు కదా 2 అడుగులకి మొత్తం పోతుంది, 3వ అడుగు ఏం చేసుకుంటావు అన్నాడు. ఇవన్నీ ఆయన ముందు బోధించాడు. అప్పుడే మనసులో సిద్ధమైందేమో, మనకేం తెలుసు. సునృతంబె కాని సుడియదు నా జిహ్వ, బొంక జాల నాకు బొంకు లేదు, నీ తృతీయ పదము నిజము నా శిరమున నెలవు చేసి పెట్టు నిర్మలాత్మ. నా తలపై పెట్టవయ్యా. కరోమ్యుతం తన్నభవేత్ ప్రలంబనం, మాటను దాటను. పదం తృతీయం కురు శీర్షిమే నిజం, నా తలపై పెట్టవయ్యా అన్నాడు ఇక్కడ. ఇక్కడ మనం ఆగి ఆలోచించాలి. వెంటనే బొమ్మ కడుతుంది మనకి, స్వామి పాదమెత్తి తల మీద పెట్టినట్టు. కానీ స్వామి పాదమెత్తి తల మీద పెట్టాడని భాగవతం చెప్పలేదు, విష్ణు పురాణం చెప్పలేదు, ఎక్కడా చెప్పబడలేదు. అనడం మాత్రం అన్నాడు, నెత్తి మీద పాదం పెట్టు అన్నాడు ఇక్కడ, అంతే. అంతేగాని ఆయన పాదం పెట్టి ఇంక తర్వాత మనం మరికొన్ని యాడ్ చేసాం తెలుసు కదా. పాదం పెట్టి పాతాళానికి తొక్కేశాడు, ఇదిగో మాట. ఇది పట్టుకుని ఇంకా విమర్శకులు బయలుదేరి నానా కూతులు కూస్తూ వాటికి నాటకాలు చేసి నీచమైన పనులు చేస్తున్నారు. సరిగ్గా వినకపోవడం వల్ల, సరిగ్గా చదవకపోవడం వల్ల. ఎందుకంటే వినేవాళ్ళు 2 రకాలు ఉంటారు. అహంకారంతో వింటూ సరిగ్గా గ్రహించరు, అజ్ఞానంతో వింటూ సరిగ్గా గ్రహించరు. ఈ 2 బాధతో బౌద్ధారో మత్సరగ్రస్తా ప్రభస్వై దూషిత పరిస్థితి తెలుపుతుంది. ఇక్కడ ఆలోచించాలి. పాదం నెత్తి మీద పెట్టి అన్నాడే కానీ నెత్తి మీద పెట్టాడని చెప్పలేదు ఇక్కడ. ఇది కేవలం నెత్తి మీద పెట్టంటే అర్థం ఏంటంటే నన్ను నేను నీకు ఇచ్చుకుంటున్నాను, ఐ సరెండర్డ్ అంతే. ఐ ఆమ్ సరెండర్డ్ మై సెల్ఫ్, నన్ను నేను నీకు ఇచ్చుకుంటున్నాను అని అర్థం ఇక్కడ, మరొకటి కాదు. ఇందులో ఉన్న భావాన్ని చూద్దాం. దీని పేరు ఏమిటంటే బలి. బలి అంటే బలైపోయినవాడు బలి అన్నాడు ఒక ఆయన. బలి అంటే బలి పూజాయాం, బలి అంటే పూజ అంటే అర్పణం, 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 అర్పించడం. అర్పణ ఎలా చేయాలో బలి చెప్తున్నాడు చూడండి ఇక్కడ. పూజ ఎలా చేయాలి అంటే ఇది వివరిస్తున్నారు. ముందు నాదిచ్చేయి అన్నాడు. నాది, మమ. మమ అనేది ఏంటంటే లోకం, తాను సంపాదించుకున్న లోకములన్నీ మమ, అంతే కదా. కనుక మమ 2 రకంగాలుగా ఉంది. కింద లోకాలు పై లోకాలు కలిపితే మమ అయిపోయింది ఇక్కడ. కానీ మమ ఇచ్చాడు కానీ ఇంకోటి మిగిలిపోయింది, ఒక్కటి. ఏది? అహం, అంతే కదా. అహం మిగిలిపోయింది. కనుక 2 పైన క్రింద ఉన్నటువంటి లోకములన్నీ తీసుకోవడంలో మమ అంతా ఇవ్వడం అయిపోయింది. 3వ అడుక్కి అహాన్ని ఇచ్చేశాడు ఇక్కడ. దానితో మమకార అహంకారములు 2 సమర్పించడమే నిజమైన అర్పణము. అదే బలిచక్రవర్తి. ఎప్పుడైతే అహం మమ ఇచ్చేస్తాడో ఇంకా వాడు విష్ణువు వాడైపోతాడు. వాడి చుట్టూ మరొకడు చూడడానికి వీల్లేదు. అందుకే వీడు నావాడు అని చెప్తూ గరుత్మంతుడి చేత కట్టి పెట్టేసుకున్నాడు, వీడు నావాడని ఇక్కడ. ఇంకెవడు ఆయన జోలికి రాలేడు. ఎంత ప్రేమండి బలిచక్రవర్తికి పై ఈయనకి స్వామికి. నిజంగా బలి చేసినటువంటి అర్పణ మనం చెయ్యగలమా? ఆలోచించండి ఇక్కడ. తనది అనుకున్న సమస్తమే ఇచ్చాడు, తర్వాత తనని ఇచ్చేశాడు. ముందు మమ నువ్వు, తర్వాత అహాన్ నువ్వు. అహం మమ అర్పించబడితే ఇంకేమున్నది? అది ఈ గాథలో ఉన్నటువంటి అద్భుతమైన సంకేతం. మమ ఇవ్వగానే విశ్వరూపం దర్శనం ఇచ్చింది.
అందులో అహం కూడా కరిగిపోయింది ఇక్కడ, అది కూడా అద్భుతమైపోయింది. అప్పుడు పరమాత్మ అనుగ్రహం ఎలా ఉందో పరిశీలించాలి. వెంటనే ఆ సమయంలో దేవతలు ఆశ్చర్యచకితుడి ఆనందించడమే కాదు, బ్రహ్మదేవుడు వచ్చి ప్రశంసిస్తాడు ఇతన్ని, ఇతను సామాన్యుడు కాడయ్యా, మహానుభావుడు అని. ఇంకేం కావాలండి ఇక్కడికి? ఆ తర్వాత వింధ్యావుడి మాత్రం గొప్ప మాట అంటుంది. ప్రహ్లాదుడు దిగి వచ్చాడు దివ్య భూమికల నుంచి, స్వామి నా పిల్లాన్ని అనుగ్రహించినట్టు నువ్వు ఎవరిని అనుగ్రహించలేదు. ఎందుకంటే ప్రహ్లాదుడు మనుమడిగిన, ప్రహ్లాదుని పుత్రుడు విరోచనుడు, విరోచన పుత్రుడు బలిచక్రవర్తి. నా మనువుడు నీ అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. ఎంత చక్కగా నావాడు అని ఎవరిని నువ్వు పట్టుకున్నావు చెప్పు, వీడిని తప్ప. పైగా ఒక్క మాట అంటాడండి ఇక్కడ, తత్వవేదిక మహేంద్రత్వమేలా, ఒకటే మాట ఇక్కడ, తత్వజ్ఞునకు మహేంద్రత్వమేల, అది మాట ఇక్కడ. తత్వం తెలిసిన వాడికి ఇంద్రత్వం ఎందుకయ్యా అన్నాడు, ఒకటే మాట ఇక్కడ. తత్వం తెలిసిన వాడు అంటే సర్వము బ్రహ్మమయము, లోకములన్నీ మిథ్యలు అని తెలిసినటువంటి వాడికి ఇంద్ర పదవి ఈ పదవి మీద వ్యామోహం ఉంటుందా? ఎందుకంటే అది కాలప్రవాహంలో కొట్టుకుపోయేవే, ఇహాముత్రార్థ విరాగం ఉంటుంది తత్వవేత్తకి. అందుకు తత్వజ్ఞునకు మహేంద్రత్వమేలా, అద్భుతమైన మాట అండి ఇక్కడ. తత్వజ్ఞుడికి మహేంద్రత్వం ఎందుకు? కనుక ఈయనకి అలాంటి ఆశలుండవు, నువ్వు అనుగ్రహించవు ఇక్కడ. ఈ మాట చెప్పడంతో వింధ్యావులకు మాట్లాడుతుంది. ఈ అద్భుతమైన ఈ శ్లోకం ఉన్నదే, క్రీడార్థమాత్మన ఇదం త్రిజగత్కృతంతే స్వామ్యం తు తత్ర కుదియో పరహీస కుర్యుః కర్తు ప్రభోస్తవ కిమస్యత ఆవహంతి త్యక్తక్రియత్వదవరోపిత కర్తృవాదాహ. స్వామి ఈ లోకాలు నావి అనుకోవడం అజ్ఞానం కాదు. ఒక్కొక్క లోకపాలకులు ఈ లోకం తనది అనుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు ఆయన్ని ఏమి అనకుండా ఊరుకోకుండా అనాల్సింది అంటుంది ఆవిడ. ఎంత చక్కగా చూడండి, పతివ్రత కదా డైరెక్ట్గా అనదు. అది ఎంత చక్కగా ఉంటుందంటే, నువ్వు నీ లీల కోసం లోకాలు సృజించావు కనుక లోకాలు ఎవరివి? నీవి. కానీ అల్పజ్ఞులు నీ అనుగ్రహం వల్ల ఏదో పొంది ఈ లోకాలు నావనుకుంటూ ఉంటారయ్యా, అప్పుడు నువ్వు అజ్ఞానాన్ని పోగొడతావు. ఈ మాట అన్నది ఇక్కడ. అంటే వాళ్ళ ఆయన్ని ఎంత మృదువుగా చేపట్లు పెట్టిందో చూడండి ఇక్కడ. ఈ లోకాలు ఆయనకు నువ్వు అర్పించవని అహంకరించడానికి ఏమీ లేదు, అసలు నీవా ఇవి? ఆయనకు అర్పించడం అంటే ఇవి నావి కావు నీవే అని తెలుసుకోవడం, అది తెలుసుకోవాలి ఇక్కడ. భగవంతుడికి అర్పించని పెద్ద త్యాగం బోర్డులు పెట్టకో, అది ఇందులో ఉన్నది ఇక్కడ. అందుకే కర్తృవాదా అన్న మాటని ఇక్కడ చక్కగా చెప్పాడు ఇక్కడ. ఆ తల్లి మాట్లాడింది ఇక్కడ. ఇంకేం కావాలండి? బస్ సీట్ల మీద కొందరు రుమాళ్ళు వేసి ఇది నాది అంటారే, అలాగే ఉంటాయి లోక వ్యవహారాలన్నీ కూడా అని తల్లి చెప్పింది ఇక్కడ. అప్పుడు స్వామి చెప్తున్నాడు, నేను ఎవరిని అనుగ్రహించదలుచుకున్నానో వాళ్ళని ఇలాగే చేస్తానని. ఇది వింటే ఇంకెవడైనా ఆయన పట్టుకుంటాడండి? ఉన్నదంతా లాగేస్తాట. అంటే అజ్ఞానాన్ని లాగేసి తనకి దగ్గర చేర్చుకుంటాడు. ఇంకేం కావాలి ఇక్కడ? పైగా అందరూ వినేటట్టు చెప్తున్నాడు. అజేషీ దజయాం మాయాం సీదన్నపి నముహ్యతి. అద్భుతమైన మాట అన్నాడు ఇక్కడ. ఇతడు ఎవరనుకున్నారయ్యా? సామాన్యుడు కాడు. మహాత్ములు కూడా జయించలేని మాయని అతి సులభంగా జయించాడు ఇతడు, తెలుసా? అజేషీద్ అజయాం మాయాం. ఇతడు సామాన్యుడు కాడు. అజయాఖ్యయగు మాయ గెలిచెన్ పుణ్యుండితండల్పుడే అన్నారు ఇక్కడ. సామాన్యుడు కాడు ఇతడు. పైగా పరమాత్మ అనుగ్రహం ఎంత గొప్పగా ఉంటుందండి. ఏం తీసేసాడని అన్నీ అర్పించుకున్నవాడికి ఏదో లాగేస్తాడు అనుకోవద్దు, అంతకంటే గొప్పగా ఇస్తాడు. ఇతడు తర్వాత మన్వంతరాలలో సావర్ణేరంతరస్యాయం పరితేంద్రో మదాశ్రయ. ఇతడు సావర్ణి మన్వంతరంలో ఇంద్రుడవుతాడు అన్నాడు ఇక్కడ. అంటే ప్రస్తుత మన్వంతరంలో ఎవడు ఇంద్రుడో నేను నియమించాను, విశ్వనియమం. ఇతడు తను చేసిన యాగంతో పక్కకు తోశాడు కనుక నేనున్నదే ఇప్పుడు ఉండాలి. కానీ ఇంద్రత్వం కావాలనే కోరిక ఇతడికి ఉంది కనుక తప్పకుండా ఇంద్రుడు అవుతాడు, సావర్ణి మన్వంతరంలో అవుతాడు. మరి అంతవరకు ఏం చేయాలి? అంతవరకు సుతల లోకంలో ఇతడు ఉంటాడు. వీరి యొక్క అసలు లోకం అది. తన లోకంలో తను క్షేమంగా ఉంటాడు. అయితే రేపు పొద్దున్న ఆయన పదవిలోకి వస్తాడని ఒక విషయంలో డిక్లేర్ అయిపోతే మరి అప్పటి వరకు అతను రక్షించుకోవాలా లేదా? ఏ ప్రమాదమైనా ఉంటుంది, అవునా లేదండి? ఒక రాజుగా డిక్లేర్ అయితే రాజుకు ప్రొటెక్షన్ ఉండాలి, సెక్యూరిటీ. మరి మహానుభావుడు తర్వాత ఇంద్రుడు అవుతాడంటే మరి తన మధ్యలో ఉన్న వాళ్ళందరికీ ఆయన మీద ఎవరు ఉండొచ్చుగా, ఎవరు రక్షిస్తారా ఆయన్ని? ఈ ప్రశ్నలేం వేయక్కర్లేకుండా స్వామి చెప్తున్నాడు. ఇతడు సుతలంలో తన పరివారంతో సహా ఉంటాడు. ఇతన్ని నా పరివారంతో సహా నేను రక్షిస్తూ ఉంటాను అన్నాడు స్వామి. ఇంకేం కావాలండి ఇక్కడ? రక్షిష్యే సర్వతోహం త్వాం సానుగం సపరిచ్ఛదం సదా సన్నిహితం వీరా తత్ర మాం ద్రక్ష్యతే భవాన్. నీకెప్పుడు సన్నిహితంగా ఉంటాను, నా పరివారంతో సహా నీ పరివారాన్ని రక్షిస్తాను.
ఎంతకంటే వరం ఎవడికి కావాలండి? నిరంతరం విష్ణువు ఉంటూ మనల్ని రక్షిస్తూ ఉంటే ఇంకేం కావాలి ఇక్కడ? ఏం కోల్పోయాడు చెప్పండి ఇప్పుడు? ఇంద్రత్వమా? గ్యారంటీ. కాస్త పోస్ట్ పోండు అంతే. పోస్ట్ పోండు, ఇంకేం లేదు ఇక్కడ. మహానుభావుడు ఏం పొందాడు? విష్ణువు మొత్తం రక్షణ ఇస్తున్నాడు. చూసారా? అంటే తన దానిని సమర్పించిన వాడిని విష్ణువు వదలకుండా పట్టుకుని కాపాడుకుంటూ ఉంటాడు. ఇంతకంటే ఇంకేం కావాలి ఇక్కడ? కానీ బలిని శిక్షించాడా? రక్షించాడా? శిక్ష పేరుతో రక్షించాడు. అటువంటి స్వామికి నమస్కరిస్తూ ఎన్ని అవతారములుగా ధరించి అందరినీ కాపాడాడో స్వామి. ఎన్నెన్ని మార్లు లోకంలో ధర్మం కాస్త దెబ్బతింటుందో అప్పుడు రక్షించడానికి వస్తూ ఉంటావు. రాముడే వచ్చావు. అలా వస్తున్నటువంటి నీకు అసురాంశలందరూ కూడా కలిసి రాజులై పుట్టి భూమికి భారమైనప్పుడు భూదేవి నిన్ను ఆశ్రయించింది బ్రహ్మాది దేవతలతో సహా. అప్పుడు స్వామి భూమికి బ్రహ్మాది దేవతలకు అభయమిస్తూ నేను అవతరిస్తాను, అనుగ్రహిస్తాను అని అభయాన్నిచ్చాడు. దానికి తగ్గట్లుగానే అవతరించబోతూ ఉన్నాడయ్యా స్వామివారు. ఆ దివ్యమైనటువంటి స్వామి అవతార గాథని సంపూర్ణంగా వినాలనుందయ్యా అంటున్నారు పరీక్షిత్ మహారాజు. 9 స్కంధములు అయిపోయాక కథితో వంశ విస్తారో భవితా సోమసూర్యయో రాజ్ఞాంచో భయవంశానాం చరితం పరమాద్భుతం. ఒకవైపు సూర్యవంశం, ఒకవైపు చంద్రవంశం, ఇద్దరు గాథల్ని వివరంగా చెప్పావు నువ్వు. చాలా బాగుంది, నేను విన్నాను. ఇప్పుడు నాకు అవతీర్య యదోర్వంశే భగవాన్ భూతభావన కృతవాన్ యాని విశ్వాత్మ తాని నో వద విస్తరేత్. ఇప్పుడు నాకు విస్తారముగా నారాయణుడు యదువంశంలో పుట్టి చేసినటువంటి గాథని వినాలనుందయ్యా అన్నాడు. ఇప్పటికీ నీకు యోగం వచ్చిందనమాట అన్నాడు మహానుభావుడు. చూసారా? 9 స్కంధములు మఠం వేసి కూర్చుంటే పరిపూర్ణమైన కృష్ణకథ వినడానికి అర్హత ఏర్పడింది. 9 అంశములయ్యాక 10వ అంశమైన ఆశ్చర్యమే దశమస్కంధంలో వస్తున్నది. సర్గ, ప్రతిసర్గ లేదా విసర్గ, స్థాన, ఊతి, పోషణ, నిరోధ, ముక్తి ఇవన్నీ చెప్పుకున్నాం కదా. వాటన్నిటికీ ప్రధానమైన ఆశ్చర్యం ఏదో అది 10వది. ఆ 10వది అని చెప్పబడుతున్న అంశమే దశమస్కంధం నుంచి మనకు కనబడుతూ ఉన్నది ఇక్కడ. ఆ భవ్యమైనటువంటి స్వామి ఇంతవరకు చెప్పినవన్నీ కలబోసుకుంటే రాబోయే తత్వం ఇది. అందుకే 9 స్కంధములు శ్రద్ధగా వింటే ఏర్పడిన సంస్కారానికి ఎవడు అర్థమవుతాడో వాడి పేరు కృష్ణుడు తెలుసుకోవాలి. ఇక్కడ ఆ సంస్కారం లేని వాడికి అర్థం కాడు ఆయన. అందుకు గొప్ప మాట అంటున్నాడు ఇక్కడ. సమ్యగ్ వ్యవసిత బుద్ధి తవ రాజర్షి సత్తమా వాసుదేవ కథాయాంతే యజ్జాత నైష్ఠికి రతి. ఇప్పుడు నీకు 2 లక్షణాలు వచ్చాయి. ఒకటి సమ్యక్ వ్యవసిత బుద్ధి, పొద్దున్నే చెప్పుకున్న సమ్యక్ వ్యవసిత బుద్ధి. వ్యవసిత బుద్ధి అంటేనే నిశ్చయాత్మకమైన బుద్ధి. ఇంకిది చాలు అని దాన్ని పట్టుకోగలిగితే నిశ్చయాత్మక బుద్ధి. అది సమ్యక్, సంపూర్ణమైన బుద్ధి కావాలి. 2 వచ్చాయి నీకు. 2 వచ్చాయని ఎలా డిక్లేర్ చేయగలవు? వాసుదేవుడైన కృష్ణ పరమాత్మ పైన నీకు నైష్ఠికి రతి కలిగింది. రతి అంటే ఇంట్రెస్ట్ చాలా ఉందండి. కృష్ణుడు కదా నాకు ఇంట్రెస్ట్ అండి అన్నారు ఒకరు, సరిపోదు. నైష్ఠికి రతి, నిష్ఠ కలిగిన రతి కలగాలయ్యా అన్నాడు ఇక్కడ. నీకు నిష్ఠ కలిగిన రతి కలిగింది. దాని అందే ఏకాగ్రమైన భావంతో కూడిన ఆసక్తి పుట్టింది. కనుక ఈ 2 లక్షణాలు నీకున్నాయి గనక ధన్యుడివి. అసలు విష్ణు కథ చెప్పు అనేవాడు, చెప్పేవాడు, చెప్పించేవాడు, 3 ధన్యులు పో. ఎలాగో అంటే వాసుదేవ కథా ప్రశ్న పురుషాన్ స్త్రీన్ పునాతి వక్తారం పృచ్ఛకం శ్రోతృన్ తత్పాదసలిలం యథా. అద్భుతమైన మాట చెప్పాడు ఇక్కడ. విష్ణు కథని చెప్పమనేవాడు, చెప్పేవాడు, చెప్పించేవాడు 3 కూడా విష్ణుపాదము నుంచి పుట్టినది ఏదో దానిలో స్నానం చేసిన ఫలితాన్ని పొందుతారు. అంటే గంగా స్నాన ఫలం. మొత్తానికి ఇక్కడ చెప్పించేవాడు, చెప్పేవాడు, వినేవాళ్ళు అందరూ కలిసి 7 రోజులు గంగా స్నానం చేశారు. ఇంకేం కావాలి ఇక్కడ? భవ్యమైనటువంటి మాటని ఇక్కడ చూపిస్తున్నారు ఇక్కడ. అలాంటి భవ్యమైనటువంటి గాథని శ్రద్ధాళువై వినవయ్యా అని చెప్తూ ఆ మధురలో మధురా భగవాన్ యత్ర నిత్యం సన్నిహితో హరి. ముందు మధురా నగరాన్ని చెప్తున్నారు. మధురా నగరం ఎలాంటిదంటే యత్ర నిత్యం సన్నిహితో హరి. ధ్రువచరిత్ర చెప్పినప్పుడు ఈ అంశాన్ని మనం ప్రస్తావన చేసుకున్నాం. మధుర స్వామి అవతరించక ముందే వైకుంఠ విభూతితో కూడినది కనుక నిత్యం సన్నిహిత, ఎప్పుడూ ఆయన సన్నిహితుడు ఉంటాడు. అలాంటి చోటలో సూరసేనుడు ఆయన యొక్క పుత్రుడైనటువంటి వసుదేవుడు, ఆయనకి వివాహం జరిగినది దేవకీదేవితో. ఆ వివాహమైన తర్వాత
దేవకీదేవికి వరసకి అన్నదమ్ముడైనటువంటి కంసుడు ఆ అత్తవారింటికి పంపించేటప్పుడు సారెలన్నీ పెట్టినటువంటి రథంపై తాను స్వయంగా చెల్లెల్ని తీసుకువెళ్తానని తీసుకువెళుతూ ఉండగా ఒక్కసారి ఆకాశవాణి వినబడింది. తుష్టయగు భగిని మెచ్చగా నిష్ఠుడవై రథము గడిపెదు ఎరుగువు మీదన్ శిష్టయగు ఈ తలోదరి అష్టమ గర్భంబు నిన్ను హరించుజుమి. ఏమిటో ఇవి ఎంతంతా కూడా ఇప్పుడు ఆనందంగా తీసుకుపోతున్నావు, కానీ నీ చెల్లెలైన ఈ దేవకీదేవి యొక్క అష్టమ గర్భంలో పుట్టబోయే శిశువు నిన్ను సంహరిస్తాడు అని చెప్పగానే ఏ ప్రేమలేనా ఎంతవరకండి తన దాకా వచ్చే వరకు వెంటనే కట్టిని తీశాడు, ఒక్కసారి చంపేస్తానని. అప్పుడు బతిములాడుతున్నాడు, ఎందుకంటే ఏ సమయంలో ఏది చేయాలి అదే చేయాలి కనుక ప్రస్తుతం బతిములాడుతున్నాడు. ఎవడు? వసుదేవుడు. వావి చెల్లెలు గాని కూతురు వంటి దుత్తమురాలు సంభావనీయ చరిత్ర భీరువు బాల నూత్న వివాహ సుశ్రీ విలాసిని దీన కంపిత చిత్త. ఎలా వర్ణిస్తున్నాడండి ఇక్కడ? ఆవిడ ఏ పొజిషన్లో ఉందో చూపిస్తున్నాడు. వావి చెల్లెలు గాని కూతురు వంటిది, అంటే వరుసకి చెల్లెలు అంటే కూతురు వంటిదే, ఉత్తమురాలు. పోనేమని తప్పు చేసిందో చూడు. చరిత్ర చాలా గొప్పది, బెదిరిపోతుంది చూడు. పైగా లేత వయస్సు, నూత్న వివాహ, ఇప్పుడే పసుపు బట్టలు పసుపుదని ఇంకా ఆరలేదు, కాళ్ళ పారాని ఆరలేదు. సుశ్రీ విలాసిన పెళ్ళలంకారం అలాగే ఉన్నది. దీనా కంపిత చిత్త, వడికిపోతుంది. నీకెద మృక్యదన్ కావవే కరుణామయాత్మక కంస మానవ వల్లభ అని ప్రార్థించాడు. పైగా గొప్ప మాట చెప్పాడు. ఆకాశవాణి ఏం చెప్పిందో జాగ్రత్తగా విన్నావా? ఈమె వల్ల నీకు ప్రమాదం లేదు, అష్టమ గర్భం వల్ల. నీకు ఇవాళ మాటిస్తున్నాను, ఈమె కలిగిన మొదటి సంతానం నుంచి అన్నీ నీకే అప్పచెప్పేస్తా, ఈమెను విడిచిపెట్టు అన్నాడు. ఇదేదో బాగుందనుకున్నాడు, అంతే కదా. వెంటనే విడిచిపెట్టాడు. చెప్పిన మాట ప్రకారంగానే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కలిగిన తొలిచూలు సంతానాన్ని తీసుకెళ్ళి ఇచ్చాడండి. ఆశ్చర్యపోయాడు కంసుడంతటి వాడే. ఎంత దుర్మార్గుడైనా ధర్మం ఎదురుగా కనబడేటప్పుడు కదిలిపోక తప్పదు. ఇక్కడ కంసుడే ఆశ్చర్యపోయాడు. ఎవరైనా తొలి సంతానాన్ని తీసుకెళ్ళి ఇవ్వగలరా? మహాత్ములు మాట కంటే దేనికి వెలువెవరయ్యా మానవేంద్ర. సత్యమతికి దుష్కరమయ్యది, ఎరుగ నేర్చువానికి ఇష్టమయ్యది, ఈశభక్తి రతునకు ఈరానిదయ్యది, ఎరుక లేని వానికి ఏది కూడి. ఎంత అద్భుతమైన మాట చెప్పాడు. వెంటనే ఆ దుర్మార్గుడు కదిలి, కొడుకు నీవు మరల గొనిపొమ్ము వసుదేవ, వెరపులేదు నాకు వీని వలన. ఇప్పుడు ఆయన చెప్పాడు లాజిక్. నాకు అష్టమ గర్భం వల్ల ప్రమాదం కానీ ప్రథమ గర్భం వల్ల కాదు కదా, తీసుకుపో పర్వాలేదు అన్నాడు. దుష్టులకు కూడా అప్పుడప్పుడు దయ ఉంటుందయ్యా అంటాడు నారాయణ భట్టాత్రి. ఇక్కడ గొప్ప మాట. దుష్టానామపి దేవ పుష్ట కరుణ దృష్టాగి ధీరే కదా. ఎంత గొప్పగా చెప్పాడు మహానుభావుడు. మరి వీడు దయగానే ఉన్నారు కదా, దుష్టులకు కూడా అప్పుడప్పుడు దయ ఉండును. ఇక్కడ ఎప్పుడైతే అలా పంపించాడో తర్వాత వరుసగా 6 కలిగారు. 6 మేళలతో హాయిగా ఆడుకుంటున్నాడు. ఎవరు? కంసుడు. అప్పుడు వచ్చాడు మహానుభావుడు నారదుడు. ఇదేమైనా బాగుందయ్యా చెప్పు, నువ్వు ఆడుకుంటున్న వీళ్ళేదో నీ వాళ్ళు అనుకుని పెద్ద కుట్ర జరిగింది తెలుసా. వాళ్ళందరూ దేవతల వర్గం, మరి నేనో చక్కని రాక్షస వర్గానికి చెందినవాడు. నువ్వు సామాన్యుడిగా అందమైన రాక్షసుడు లక్షణాలు ఇవన్నీ కూడా. నువ్వు గజ్జన్మలో కాలనేమివి, ఇప్పుడు ఇలా పుట్టేవంతే. ఇక్కడ దీన్ని బట్టి ఇదివరకు యుద్ధాల్లో విష్ణువు చే చావు దెబ్బలు తిన్న వాళ్ళందరూ కూడా ఈ జన్మలో చావు దెబ్బ ఏంటి పూర్తిగా లోపలికి లీనమయ్యే దెబ్బ తిందామని పుట్టారు. అది తెలుసుకోవాలి. ఇక్కడ చాలా రహస్య విషయం అండి. ఇక్కడ ఆ కారణం చేతనే నువ్వు అసురాంశ కలవని వాడివి. నువ్వే కాదు, నీ మిత్రులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ అసురాంశ కలిగిన వాళ్ళే తెలుసా. జరాసంధుడు, శిశుపాలుడు, వీళ్ళందరూ నీ మిత్రులు. దేవాంశ కలిగిన వాళ్ళంటే వసుదేవుడు, దేవకీదేవి, ఇదిగా ఉగ్రసేనుడు, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు, వీళ్ళందరూ దేవాంశ. మీకు సహజ విరోధం. నా వాళ్ళని ఒళ్ళో పెట్టు కూర్చుంటున్నావు, తప్పు సుమా అన్నాడు. అంటే వాళ్ళు ఉన్న రాక్షసాంశని పైకి రగులు కొలిపాడు ఈయన నారదుల వారు. వెంటనే నిర్దాక్షిణ్యంగా 6 పిల్లల్ని చంపివేసి దేవకీ వసుదేవుని చెరలో వేశాడు. మొత్తాన్ని 6 పిల్లలు చనిపోవడానికి కారణం ఎవరు? ఇంతమంది నోరెత్తి స్వామిని అన్నారే నారదుడిని. నారదుడు ఎందుకు పనిచేశాడు? మొత్తం ప్రవచనం పూర్తయ్యే లోపల, ఇవాళ కాదు 7వ రోజు పూర్తయ్యే లోపల ఆ సస్పెన్స్ విప్పుదాం. దాని వెనకాల ఒక మహాపని ఉంటుంది. నారదుడికి ఇప్పుడే తెలిసి వచ్చిందా చెప్పడానికి? ఎప్పుడే చెప్పచ్చుగా. 6 పూర్తవ్వాలి, వాళ్ళు పూర్తవ్వాలి, అప్పుడే కథ పూర్తవ్వాలి కదా. అందుకు ఇప్పుడు చెప్పాడు ఆయన. మనం ఒకరోజు చెప్పుకున్న ఒక మాట, నారాయణ సంకల్పాన్ని భూమిపై ప్రవర్తింపజేసే దేవర్షి నారదుడు. ఇది గ్రహిస్తే చాలు. ఇక్కడ ఇప్పుడు చెరసాల్లో బంధించాడు మహానుభావుడు. ఆ సమయంలో ఆమె సప్తమ గర్భంతో ఉంది. ఎందుకంటే దేవతల కుట్ర పని ఏదైనా చేయొచ్చని చెరసాల్లో బంధించాడు. ఆ సమయంలో పరమాత్మ
తనదైన యోగమాయాశక్తిని పద్మనాభ సహోదరి అయిన తల్లిని పిలిచి, అమ్మా నువ్వు నా సోదరివి, నువ్వు ఏదైనా సాధించగలవు, ఎందుకంటే యోగ మాయవు, నువ్వు వెళ్ళకు పంచేయి. ఇప్పుడు దేవకీదేవి గర్భంలో ఉన్న సప్తమ గర్భాన్ని లాగి తీసుకువెళ్ళి అక్కడ వ్రజమునందు గోకులమునందు ఉన్నటువంటి వసుదేవుని యొక్క మరొక భార్య రోహిణి ఉంది, ఆమె గర్భంలో ప్రవేశింపజేయు, అది చెయ్యి. ఇక్కడిదక్కడికి ఎలా వెళ్ళింది అనే ప్రశ్న ఎవరికి పుట్టకుండా యోగమాయ నువ్వే చూసుకోగలవు. ఇక్కడ అది యోగమాయ విలాసం. ఆవిడ తలుచుకుంటే తర్కాలు పుట్టవు, అలా చేయగలదా తల్లి, ఆ పని చెయ్యి. అంతేకాదు మరొక కోరిక, నువ్వు ఆ నందుని ఇంట యశోదమ్మకు కుమార్తెగా కలుగు, అదే ముహూర్తంలో నేను దేవకీదేవి గర్భంలో పుత్రుడిగా కలుగుతాను. ఇది ప్రణాళిక వేసి పెట్టాడు. సరే అన్నది అమ్మ. అప్పుడు అంటాడు, ఈ తల్లిని ఎవరు పూజిస్తారో వారు ధన్యులవుతారు, వాళ్ళు అన్ని ఆపదల నుంచి బయటపడతారు. ఈ తల్లి నామాలు కొన్ని ఉన్నాయి, మహామహిమాన్వితమైనవి అని స్వయంగా విష్ణువు చెప్తున్నాడు. ఈ నామములు దుర్గేతి భద్రకాళీతి విజయ వైష్ణవీతి చ కుముదా చండికా కృష్ణ మాధవి కన్యకేతి చ మాయా నారాయణి ఈశాని శారదా అంబిక. ఈ నామములు ఒక్కసారి నామాలు మరొక్కసారి అనుకున్న, దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాని, శారద, అంబిక. ఈ నామములు, ఈ నామాలతో ఈ తల్లిని ఎవరు కొలుచుకుంటారో వారు ధన్యులవుతారని చెప్తున్నారు. అటువంటి దుర్గాంబ రక్ష మనకి లభించుగాక. చెప్పిన ప్రకారంగానే సప్తమ గర్భం వెళ్ళిపోయింది. అందరూ అనుకున్నది ఏంటంటే, అహో నిగ్రసితో గర్భ, స్వామి వచ్చే వరకు అసుర శక్తులు అడ్డుకుంటూ ఉంటాయి, అయినా వస్తాడు స్వామి, పర్వాలేదు. చర్చ విష్ణు అహో నిగ్రసితో గర్భ ఇది పౌరా. మొత్తం అందరూ ఏమనుకుంటున్నారంటే 7వ గర్భం స్రవించింది అనుకున్నారు. మొత్తం గర్భస్రావం అయిపోయింది అనుకున్నారంటే. తర్వాత కొన్నాళ్ళకి అష్టమ గర్భం వచ్చింది. ఇక్కడ ఇప్పుడు ఇది అష్టమ గర్భం. సప్తమగర్భం పోయింది కనుక అది లెక్కే. ఇప్పుడు అష్టమ గర్భం పోలేదు, అక్కడ జన్మించింది. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఎప్పుడైతే అష్టమ గర్భం ప్రవేశించిందో అప్పటి నుంచి కంసుడు భయం చూడాలి. ఇక్కడ సరిగ్గా నిండు నెలలు వచ్చాయి. మొత్తం రక్షణ వ్యవస్థ గట్టిపరిచారు. అక్కడ ఆ చెరసాల్లో కంసుడికి నిద్రే లేదు. ఎందుకంటే పుట్టబోయేవాడు విష్ణువు అని తెలుసు. ఆ విష్ణువు మహామాయావి. పుడుతూనొచ్చి మామయ్య అని పొడి చేస్తే అందులో వాడికి నిద్ర పట్టట్లేదుట. నిద్ర పట్టక అందులో నిండు నెలలు వచ్చిన దగ్గర నుంచి రాత్రిపూట అటు ఇటు తిరుగుతున్నాడు. తిరుగుతున్నప్పుడు ఏదైనా శబ్దం వినబడితే చాలు విష్ణువు పిలుస్తున్నాడు అనుకుంటున్నట్ట. శ్రవణ రంధ్రంబుల ఏ శబ్దంబు వినబడు అది హరిపలుకొని ఆలకించు. ఎంతకంటే యోగ ఎవడికి కావాలండి? ఏది వినబడితే అది విష్ణుధ్వని అనుకుంటే ఇంకేం కావాలి? ఇక్కడ అక్షీ మార్గమునకే ఎయ్యది చూడబడు అది హరిమూర్తిగానోపునంచు జూచు. ఏదైనా కనబడితే విష్ణువేమో అని చూస్తున్నాడు. పైగా నడుస్తూ ఉన్నప్పుడు గడ్డి పరక తోకిన మావయ్య ఆయన పలకరించేడేమో తాకేడు అనుకుంటున్నట్ట. తిరుగుచో దేహంబు తృణమైన సోకిన హరి కరాఘాతమో ఎనుచుగలగు. ఏదైనా వాసన వస్తే మంచి అందమైన వాసన వస్తుంది, ఆ తులసి మాల వేసుకుని ఆయన వచ్చాడే ఏమిటి అనుకుంటున్నాడు. గంధంబులేమైన గ్రాణంబు సోకిన హరి వనమాలికా గంధమనుచునదరు. పలుకులెవ్వి అయిన పలుకుచో హరిపేరు పలుకుబడియే. ఏదైనా మాట్లాడుతూ మాట్లాడుతూ పొరపాటు విష్ణు అని అన్నానా ఏమిటి అనుకుంటున్నట్ట. పొరపాటున అన్నానా ఏమిటి అని అంటున్నాడు. అంతే తెలుసుకోండి. ఇక్కడ తలపులెట్టివైన తలచి ఆ తలపులు హరితలంపులనుచు అలుగ తలచు. ఏమిటి మాట మాటికి ఆయన్నే తలుచుకుంటున్నాను, ఇంకా తలంచుకోకూడదు అని తలంచుకుంటున్నట్టు మహానుభావుడు. ఇక్కడ ఇలా ఉన్నది. మొత్తానికి యోగి అయిపోయాడండి మహానుభావుడు. మాతృగర్భంలో ఉన్న స్వామిని స్తుతించడం కోసం చెరసాల్లోకి వచ్చారు దేవతలు. ఎక్కడ ఉండవలసిన వాళ్ళు ఎక్కడికి వచ్చారండి? చెరసాలలోకి దేవతలు దేవలోకాలు విడిచిపెట్టి వచ్చారు. అంటే దేవదేవుడే చెరసాలలో మాతృగర్భంలో ఉన్నప్పుడు దేవతలు దిగి రావడంలో ఆశ్చర్యం ఉన్నది. ఆ మాతృగర్భంలో ఉన్న స్వామిని స్తుతిస్తున్నారు. సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్య యోనిం నిహితంచ సత్యై సత్యస్య సత్యమృత సత్యనేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నాః. అద్భుతమైన శ్లోకం ఇది. సత్యశబ్దానికి శాస్త్రంలో ఎన్ని అర్థాలు ఉన్నాయో అన్నీ చెప్పారు. ఇక్కడ సత్యం అంటే ఎప్పుడు ఉండేది. అది 2 రకాలు. ప్రవాహ నిత్యత్వము అనే సత్యం ఒకటి ఉంటుందట. అంటే పంచభూతాలు సత్యములే. ఇతర కల్పాల్లో ఎలా ఉంటాయో ఈ కల్పాల్లోనూ ఉన్నాయి. కానీ కల్పాంత కాలంలో నశించిన తర్వాత కల్పాల్లో మళ్ళీ అలాగే వస్తాయి కనుక అవి నిత్యములు, అవి సత్యములే. అంతేకాదు వాటికి మూలమై ఉంటూ ఏ మార్పు లేనివాడు ఆయన సత్యమే. అదేవిధంగా
మనల్ని తరింపజేసేటువంటి ధర్మములు సత్యములు, అవి మారవు, ఎప్పుడు ఒకేలా ఉంటాయి. అందుకే సత్యవాక్యో దృఢవ్రత. సత్యవాక్యములు అంటే వేదములు, వేదాది ధర్మములు. అందుకే ఇక్కడ సత్యశబ్దం ఎక్కడెక్కడైతే చెప్పబడిందో వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం చెప్పుకోవాలి. కాలస్వరూపుడు, పంచభూతాత్మకమైన స్వరూపం కలవాడు, వేదాది ధర్మముల రూపమైన వాడు, వేద రూపమైన వాడు, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనబడే పరమాత్మ. ఇవి దీనిలో ఉన్నట్టు అర్థములు. ఆ మాత్రం స్మరిస్తే చాలు. ఇక్కడ అంటూ పుట్టడం లేని నీకు పుట్టడం ఏమిటయ్యా? మిగిలిన వాళ్ళకు పుట్టడము అంటే మాయ వల్ల వాళ్ళు పుడతారు, పెరుగుతారు. అదే మాయని అధీనం చేసుకుని నువ్వు పుట్టినట్టు పెరిగినట్టు కనబడతావు. మాయకు అధీనులై జీవులు పుడతారు, మాయను అధీనం చేసుకుని పుట్టినట్టు నువ్వు కనబడతావు. అది రెండిటికి తేడా. సంభవామ్యాత్మమాయయ. పుట్టుట లేని నీకభవ పుట్టుట క్రీడయ కాక పుట్టుటే ఎట్టనుడు. భవాది దశలెల్లను జీవులయందు అవిద్యత చుట్టుచునుండుగాని నిన్ను చుట్టుని దింబలె పొంత నుండి చుట్టగలేమి తత్క్రియల చొక్కని ఎక్కటివవుది ఈశ్వరా. ఈ విధంగా స్తుతించారు. స్తుతి వెళ్ళిపోతూ అమ్మకు దండం పెట్టారు. అమ్మా, భయపడకు, బాధపడకు. లోకాల వారి భయాలని బాధల్ని పోగొట్టేవాడు పుట్టబోతున్నాడు. అమ్మా, నీకెందుకు భయం? తల్లి నీ యుదరంబులోన ప్రధాన పురుషుడున్నవాడు ఎల్లి పుట్టెడి కంసుచే భయం ఇంత లేదు నిజంబు మాకెల్లవారికి భద్రమయ్యడు ఇంక నీ కడుపెప్పుడు చల్లగావని. ఎంతవరకు పుట్టిన వాళ్ళు నిలవకపోవడం జరిగింది, ఇకపై జరగదు సుమా. ఎందుకంటే ఆయన వచ్చాడా ఎవరిని ఏడవనివ్వడు. తెలుసుకోండి. కృష్ణుడు వస్తే ఇంకేడుపు లేదు, భయం లేదు, వాడు రాబోతున్నాడు. కనుకే చల్లగావలి యాదవావళి సంతసంబును పొందగన్. శ్రావణ బహుళాష్టమి అర్ధరాత్రి సమయం ప్రవేశించింది. స్వామి ఆవిర్భవించబోతున్నాడు. కృష్ణ జననం జరుగుతూ ఉంటే ప్రకృతి గాని పంచభూతాత్మకమైన విశ్వము, గ్రహ నక్షత్రాలన్నీ కూడా సానుకూలమై సౌమ్యమై స్వచ్ఛమై ఉంటాయి. అప్పుడున్నాయండి. కాదు, కృష్ణ జననగాథ ఎక్కడ చెప్పుకుంటామో ఆ చోటు వారి మనస్సులు, వారి శరీర ప్రకృతి కూడా శాంతిస్తుంది. అది జనన గాథలో ఉన్నటువంటి విషయం. అలాంటి యోగము భాగ్యము ఉన్న వాళ్ళని కూర్చోబెట్టి కృష్ణ జనన గాథ స్వామి వినిపింపజేస్తున్నాడు మనందరి కోసం. ఇంకేం కావాలి ఇక్కడ? ఒక్కసారి ఆ పరిస్థితిని, అప్పుడున్న రమ్యమైనటువంటి సాత్వికమైన భావాన్ని తెలుసుకుంటే ఈ కృష్ణ జనన గాథ ఘట్టం వల్ల భారతదేశము, భారతీయత, భారతీయ సనాతన ధర్మం కూడా వర్ధిల్లుగా కాని ప్రార్థన చేసుకుంటూ స్వచ్ఛంబులై పొంగె జలరాసులేడును కల్ల ఘోషణముల మేఘంబులురిమి గ్రహతార కల్లతోడ గగనంబు రాజిల్లె